పిలిచాడు. మళ్ళీ దారుకుణ్ణి పిలిచాడు. దారుక, రేపు నువ్వు నా రథాన్ని సిద్ధం చెయ్యాలి. ఆ రథానికి శైబ్య, సుగ్రీవ, మేఘపుష్ప, వలాహం అనబడేటటువంటి 4 గుర్రములున్నాయి. అవి కృష్ణుడు వెళ్ళేటటువంటి రథానికి పూంచుతారు. ఆ రథములకు 4 గుర్రములను కట్టు. వాటికి ముత్యాలతో కూడుకున్న బంగారు ఆభరణములను అలంకారం చేయి. తడిపి దాణా పెట్టి వాటిని సిద్ధంగా ఉంచు. రథాన్ని కట్టి పెట్టు. గరుడధ్వజాన్ని ఎగరవేయి. దానికి అంటే ధ్వజం మీద గరుడ చిహ్నం ఉంటుంది. అంటే సాక్షాత్ శ్రీ మహావిష్ణువు. గరుడధ్వజాన్ని ఎగరవేయి. నా సుదర్శన చక్రాన్ని, నా గద కౌమోదికని, నా ధనస్సు శారంగాన్ని, పాంచజన్యం ఇవన్నీ రథంలో పెట్టు. పాంచజన్యం నా దగ్గరే ఉంటుంది, వెళ్ళేటప్పుడు తీసుకెడతాను. నేను ఎప్పుడైనా యుద్ధభూమిలో పాంచజన్యాన్ని నాకు రథం అవసరమని నీకు అర్థమయ్యేటట్టుగా పూరిస్తే ఉత్తర క్షణంలో ఈ రథాన్ని తీసుకుని యుద్ధభూమిలోకి వచ్చేయి. రేపు నువ్వు నాకు సారథి, నేను యుద్ధం చేస్తాను. అంటే ఏమిటి దాని అర్థం? ఏమని ప్రతిజ్ఞ చేశాడు యుద్ధానికి వెళ్లే ముందు? నేను ఆయుధం పట్టను, ఏ ఇతర సహాయము ఉండదు, సారథ్యం ఒక్కటే చేస్తానన్నాడు. అటువంటి వాడు ఏ కారణం చేతనైనా సైంధవుడు దొరకకపోతే ఏమో అర్జునుడు ప్రతిజ్ఞ ఆపలేను, కానీ ఇక కురువీరులన్న వాళ్ళు మాత్రం మిగలడానికి వీల్లేదు. ఇక ఆఖరి క్షణంలో దునుమాడేస్తానంతే. కాబట్టి రథం వచ్చేయవలసింది. నేనే రథం ఎక్కుతాను, ఇక ప్రతిజ్ఞా భంగం అయిపోతుంది. అర్జునుడి కోసం అవసరమైతే రథం ఎక్కేస్తాను, శార్ంగం చేతిలో పట్టుకుంటాను, సుదర్శనాన్ని ప్రయోగిస్తాను, కౌమోదికిని ప్రయోగిస్తాను, నేనే యుద్ధం చేస్తాను. కాబట్టి దారుకా సిద్ధంగా ఉండు. అసలు లోకంలో భగవంతుడన్నవాడు భక్తుణ్ణి ఆదుకోవడానికి ప్రతిజ్ఞా భంగం అనేటటువంటి అపకీర్తిని కూడా పొంది ఎంత కిందకి దిగిపోతాడు అన్నదానికి ఇంతకన్నా పరాకాష్ఠ ఎక్కడుంటుంది? అందుకు కదూ భీష్మాచార్యుల వారు భాగవతంలో చెప్పుకుంటారు. మహానుభావుడు, కుప్పించి ఎగసిన కుండలం బులకాంతి గగన భాగం బెల్ల కప్పికొనగా ఉరికిన నోర్వక నుదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదుల చక్రంబు చేబట్టి చనుదించురయమున పైనున్న పచ్చని పటముజార నమ్మి తినాలావు నగుబాటు చెయ్యకు మన్నింపుమని క్రీడి మరల తిగువ కరికి సింహంబు లంఘించు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్ను కాతు విడువు మర్జున ఎటంచు మద్ది శిఖవృష్టి తెరలి చనుదించు దేవుండు దిక్కు నాకు అని చెప్పాడు భీష్ముడు. అర్జునుడు యుద్ధం చెయ్యలేకపోతే భీష్మాచార్యుల వారితో రథం దిగిపోయి చక్రం పట్టుకుని పైనున్న ఉత్తరీయం జారిపోతుండగా ఇవాళ చంపేస్తాను భీష్ముడిని వెళ్ళిపోయాడు. ఒకసారి ప్రతిజ్ఞాభంగమే చేశాడు. తనని నమ్ముకున్న వారి కోసం పరమాత్మ అలా సిద్ధంగా ఉంటాడు. అందుకే శుద్ధ సాధులందు సురలందు శృతులందు గోవులందు విప్ర కోటియందు ధర్మ పదవి ఎందు తవిలి నాయందు వాడెన్నడలుగు నాడే హింస పొందు అంటాడు. నన్ను నమ్ముకున్న భాగవతుల జోలికెళ్ళిన వాడు బ్రతికి బట్ట కడతాడని నమ్మవద్దు అని. కాబట్టి ఇవాళ అర్జునుడి కోసం ఎంత కిందకొచ్చేస్తున్నాడంటే దారుకుణ్ణి పిలిచి రథాన్ని సిద్ధం చేయమన్నాడు. అర్జునుడు హాయిగా నిద్రపోతున్నాడు గర్భాసనం మీద. కృష్ణ పరమాత్మ అర్జునుడు పడుకున్నటువంటి గదిలోకి వెళ్ళారు. ఆయన నిద్రపోతున్నవాడు కలలో లేచాడు. అంటే శరీరం నిద్రపోతోంది, లోపల ఉన్నటువంటి తేజస్సు, లోపల ఉన్న ఆత్మ కలలో స్వప్న శరీరంతో విడివడింది. పక్కన కృష్ణుణ్ణి చూశాడు. తటిల్లులను లేచి నిలబడి కృష్ణ కూర్చో అన్నాడు. కూర్చోమ్మంటే, అంత శోకంతో ఉన్నావే, ఎందుకు అంత బాధపడుతున్నావు, ఎందుకు కన్నుల వెంట నీళ్లు వస్తున్నాయి అర్జున? శోకంతో ఉన్నవాడికి ఆలోచన రాదు. ఆలోచన రానివాడు శత్రువుని పడగొట్టలేడు, వాడే శత్రువు చేత పడగొట్టబడతాడు. నీకింత శోకం రావడానికి కారణం ఏమిటి అని అడిగాడు. అర్జునుడు అన్నాడు, కలలో. అంటే ఆ స్థితిలో అర్జునుడు ఎలా ఉన్నాడో చూడండి. కదిపితే తట్టుకోలేడు, నిజంగా నిద్రపోతున్నాడు. చూడండి, బాగా దుఃఖం అనుభవించి ఏడ్చి 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 ఎవరో సొమ్మసిల్లి పడుకుని నిద్రపోతున్నారు అనుకోండి, కాసేపు లేపకండి. ఆ కళ్ళు వాచిపోయి ఎంత ఏడిచారో, పడుకోనివ్వండి కాసేపు. ఆ నిద్దట్లోనైనా కాస్త విశ్రాంతి పొందుతారు, అందుకని నిద్రపోనివ్వండి అంటారు. చూశారా, అంత ప్రేమ చూపించాడు, లేపలేదు. అలాగే అర్జునుణ్ణి నిద్రపోనిచ్చి రేపు యుద్ధం చెయ్యాలి కదా, బడలికి ఉండకూడదు.
అర్జునుణ్ణి నిద్రపోనిచ్చి అర్జునుడిలో ఉన్నటువంటి జీవుణ్ణి స్వప్నావస్థలో తన దగ్గరికి తీసుకున్నాడు. అందుకు మాట్లాడగలుగుతున్నాడంటే కృష్ణుడు ఇచ్చిన ప్రజ్ఞయే. కృష్ణుడి వంక చూసి, కృష్ణ నేను ఇంత శోకం ఎందుకు పొందుతున్నానో తెలుసా? నేను ఏ గురువు గారిని నమ్ముకున్నానో, ఏ ఆచార్యుడు ఇంత క్లిష్ట సమయంలో నన్ను ఆదుకోవాలో అటువంటి గురువే రేపు నాకు ఎదురు తిరిగి సైంధవుణ్ణి రక్షిస్తానని మాట ఇచ్చాడే, రేపు వ్యూహాన్ని రచిస్తాడే, ఆయనే నాతో యుద్ధానికి తలబడితే నేను వ్యూహంలోకి అసలు ఎలా ప్రవేశిస్తాను? ప్రవేశించలేనని కాదు, ఎప్పుడో అప్పుడు ప్రవేశిస్తాను. కానీ సూర్యాస్తమయం అయిపోతే ఏమిటి ఉపయోగం? ద్రోణుడే అడ్డుపడుతున్నాడే, గురువుగారే అడ్డుపడుతున్నారే, నేను ఏం చెయ్యాలి? ఎవరికి చెప్పుకోవాలి? ఇతరుల వలన బాధ కలిగితే గురువుగారికి చెప్పుకుంటారు. గురువుగారే తన బాధకి కారణమైతే ఎవరికి చెప్పుకోవాలి? అంటే గురువు ఎంత ఉదారుడై ఉండాలి? ఈ ఔదార్యము లేకపోయిందే. ఇందుకు నేను ఏడుస్తున్నాను కృష్ణ అన్నాడు. బాధపడకు, దా నా చేయి పట్టుకొని, చేయి పట్టుకుని యోగ మార్గంలో ఆకాశం వెంట లోకాలు దాటి తీసుకెళ్ళాడు. ఆ స్వప్నావస్థలోనే అర్జునుడు కృష్ణుడితో కలిసి వెళ్ళాడు. కైలాసానికి వెళ్ళారు. కైలాసంలో మణిమంటపంలో చుట్టూ ప్రమదగణాలు సేవిస్తుండగా పార్వతీ సహితుడై తెల్లటి శరీరంతో పరమశివుడు కూర్చునున్నాడు. కృష్ణార్జునుల వంక చూశాడు. ఏమి ఇలా వచ్చారు మీరు, ఏం కావాలని అడిగాడు. అడగగానే అర్జునుడు చూశాడు శంకరుణ్ణి, పరమానందం పొందాడు. శివదర్శనమైనది అంటే మంగళమే, భద్రమే. శివదర్శనం చేయించాడు కృష్ణ పరమాత్మ. ఏమి ఉపకారం అండి మహానుభావుడిది! ఆ రోజు రాత్రి ఆయన పడిన క్లేశం అంతా ఇంత కాదు. రవిశిశివహ్నిలోచన సురప్రతివీర విమర్దన క్రమ భువనమయాత్మక భుజగభూషణ పోషిత భక్త సంయమిస్తవన కథావధానపర దర్పకదర్పహర నిరస్త సంభవ మరణాది వైకృత అపారగుణ గుణదోషవర్జిత. అర్జునుడు స్తోత్రం చేస్తున్నాడు శివుణ్ణి ఉద్దేశించి. సూర్యుడు, చంద్రుడు, అగ్ని అనబడేటటువంటి మూడిటిని కన్నులుగా కలిగినటువంటి వాడా, దేవతలైనా రాక్షసులైనా విడివిడిగానైనా కలిసి వచ్చినా కూడా మర్దించగలిగినటువంటి అపారమైన పరాక్రమం ఉన్నవాడా, ఈ భువనములనన్నింటినీ నియమించగలిగినటువంటి ఈశ్వరత్వం ఉన్నవాడా, పాములను ఆభరణములుగా ధరించేటటువంటి వాడా, భక్తులను పోషించేటటువంటి గొప్ప విశాల హృదయమున్నవాడా, సాత్వికమైనటువంటి గుణములు కలిగినటువంటి భక్తులు చేసినటువంటి స్తవాన్ని విని ఆనందించేటటువంటి సౌలభ్యము కలిగినటువంటి వాడా, మన్మధుణ్ణి కాల్చినటువంటి వాడా, జననము మరణము అనేటటువంటి రెండిటిని దాటిపోయి శాశ్వతుడుగా నిత్యుడవై నిరంజుడవై నిలబడేటటువంటి లక్షణం ఉన్నవాడా, గుణములకు నిధి అయినటువంటి వాడా, గుణములు దోషములు అనబడేటటువంటి రెండిటికి అతీతమైన స్థితిలో విడిచిపెట్టినటువంటి వాడా, శంకరా నీకు నమస్కారం అని అర్జునుడు స్తోత్రం చేశాడు. చేస్తే శంకరుడు ప్రసన్నుడై, కృష్ణార్జునులారా మీరిద్దరూ ఎందుకు వచ్చారు, మీకేం కావాలని అడిగాడు. అంటే అర్జునుడు పక్కకి తిరిగి, పాశుపత మంత్రసిద్ధి నాకు కావాలని అడుగు అన్నాడు. అడగగానే, మీరు నాకు ఆ దివ్యాస్త్ర సిద్ధిని కటాక్షించండి, నాకు ఆ పాశుపత మంత్రసిద్ధి రావాలి అన్నాడు. పరమశివుడు నవ్వి, మీరు అలా వెడితే అక్కడ అమృతమయమైనటువంటి పద్మసరోవరం ఉంది. అంటే దాంట్లో అంత అమృతం ఉంటుంది, అందులో పద్మములు అరవిరిసి ఉంటాయి. ఆ సరోవరం లోపల నీటిలో దివ్యమైనటువంటి ధనస్సు, బాణము ఉన్నాయి, వాటిని పట్టుకు రండి అన్నాడు. కృష్ణార్జునులు ఇద్దరు అక్కడికి వెళ్ళారు. వెళ్ళేటప్పటికి రెండు భయంకరమైన సర్పములు నీటిలో ఆ అమృతంలోంచి పైకి లేచి ఉన్నాయి. వాటి నోట్లోంచి అగ్ని జ్వాలలు వస్తున్నాయి. వాళ్ళు ఉత్తరక్షణం ఏం చేశారంటే కాళ్ళు కడుక్కొని ఆచమనం చేశారు. ఉత్తరక్షణ శౌచాన్ని ఎలా పొందొచ్చో పంచమవేదం కదూ భారతం చెప్తుంది. కాళ్ళు కడుక్కుని ఆచమనం చేశారంటే శౌచం పొందారు. యజుర్వేదాంతర్గతం కదా నమకం. నమకం లాంటివి చదవాలి అంటే శౌచం ఉండాలి. అప్పుడు నమక పారాయణం చేశారు. నమకం అంటే మీరు ప్రతిరోజు అభిషేక మంత్రాల్లో వింటూ ఉంటారు కదా, నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః. ఆ మంత్రములతో కూడుకున్నటువంటి నమక భాగాన్నంతటినీ జపం చేస్తూ ఆ పావుల దగ్గరికి వెళ్ళారు. ఆ పావులు ధనస్సు, బాణము కింద మారిపోయి వెంటనే వాటిని చేత్తో పట్టుకుని, అంటే సామాన్యులకు చూడతరము కాదు, శరీరము శివ తేజస్సుతో నిండాలి. అందుకని నమక పారాయణం చేశారు.
చేసి జాయే తిప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించే శివం బ్రహ్మాండ వ్యాప్త దేహాభసిత హిమరుచాభాసమానా భుజంగై కంఠే కాళాః కపర్దాః కలిత శశికలశ్చండ కోదండహస్తాః త్రిక్షా రుద్రాక్షమాలా సులలిత వపుషశాంభవా మూర్తిభేదాః రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయచ్చస్తు సౌఖ్యం అని కదూ ధ్యాయే తీప్సిత సిద్ధయే. దాన్ని ధ్యానించినంత మాత్రము చేత ఈప్సితములు సిద్ధిస్తాయి. అది రుద్ర నమక చమక పాఠములకున్న గొప్పతనం. కాబట్టి ఆ నమ్మకాన్ని జపం చేస్తూ వాళ్ళు వెళ్ళేటప్పటికి పాముల స్థానంలో ధనస్సు బాణము కనపడ్డాయి. వాటిని తీసుకుని శంకరుడి దగ్గరికి వచ్చారు. వెంటనే శంకరుడి యొక్క శరీరంలోంచి ఒక బాలుడు ఉద్భవించాడు. మహాకోపంతో ఉన్నాడు, రౌద్ర తేజస్సు. ఆ పిల్లవాడు ఈ ధనస్సుని బాణాన్ని అందుకుని వింటినారి కట్టి ఆ బాణాన్ని తొడిగి ఆకర్ణాంతం లాగుతున్నాడు. కృష్ణుడు అర్జునుడిని చూసి సావధానంగా గమనించన్నాడు. దాని మీదే దృష్టి పెట్టి అర్జునుడు గమనిస్తున్నాడు. శంకరుడు అనుగ్రహించాడు మంత్రసిద్ధిని. అనుగ్రహించి ఆ బాణాన్ని ధనస్సుని ఎక్కువ పెట్టడం చూపించి మళ్ళీ అర్జునుడికి ఇచ్చేశాడు. ఆ పిల్లవాడు శివుడిలోకి వెళ్ళిపోయాడు. నీకు మంత్రసిద్ధి కలిగింది, నేను అనుగ్రహించాను. ఇప్పుడు నీకు పాశుపత మంత్ర సిద్ధి నీ చేతిలో ఉంది. నీ ముందు నిలబడగలిగిన వారు ఉండరు. ఇప్పుడు తుత్తునియల కింద కొడతావు. ఎన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది ఎదురు నిలబడిన పాశుపతాస్త్రము ఉత్తర క్షణంలో నీకు స్ఫురణకి వచ్చి నీకు వశవర్తి అయి పనిచేస్తుంది. కాబట్టి బయలుదేరు. ఆ ధనస్సుని బాణాన్ని అమృత సరోవరంలో పెట్టేయమన్నాడు. మళ్ళీ పట్టుకెళ్ళి అక్కడ పెట్టేసి పరమశివుడికి నమస్కరించి కృష్ణుడితో కలిసి అర్జునుడు తిరిగి తాను ఏ దర్భాసనం మీద పడుకున్నాడో ఆ దర్భాసనం దగ్గరికి వస్తున్నాడు. వచ్చేటప్పుడు చమత్కారం ఏమిటంటే కృష్ణుడి వంక తేరిపారి చూశాడు. చూసేటప్పటికి తాను శిబిరంలో ఆ త్రయంబక పూజ చేసినప్పుడు పరమశివుడికి బదులుగా కృష్ణుడికి కదా పూజ చేశాడు. కృష్ణుడి ఒంటి మీద తాను చల్లినటువంటి గంధం, ఆయనకి వేసిన పుష్పహారం, ఆయన పాదముల మీద వేసిన అక్షతలు కృష్ణుడి శరీరం మీద లేవు. శివుడి వంక చూశాడు. ఇవన్నీ శివుడిది మీద ఉన్నాయి. అంటే శివకేశవులు రెండు కాదు, శివకేశవులు ఒక్కటే. హరిహరుల మధ్య భేదము లేదు, ఉన్నది ఒక్కటే పరమాత్మ. నిరూపణమైంది. సైంధవుడు దుర్మార్గుడు అయితే అయ్యాడు కానండి, కథ ఎన్ని మలుపులు తిరిగిపోయింది దీనివల్ల. ఇటువంటి నిరూపణం చేసి అర్జునుడిని వెనక్కి తీసుకొచ్చాడు. ఆయన అనుకున్నాడు నేను పడుకున్నాను, కల వచ్చిందనుకున్నాడంతే. కల కాదు, నిజంగా కృష్ణ పరమాత్మ అనుగ్రహించాడు. నిద్ర లేకపోతే బడలిపోతాడేమో అని నిద్రపోనిచ్చి తండ్రి తాను కష్టపడి బిడ్డల్ని కాపాడుకున్నట్టు హోంవర్క్ చేయలేకపోయాను, లెక్క రాలేదు అని బెంగ పెట్టుకుని ఏడ్చి 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 కొడుకు పడుకున్నాడు అనుకోండి, రేపు మాస్టర్ నన్ను దెబ్బలాడతారు, 10 మందిలో నాకు అవమానం, ఆ లెక్క ఏమిటో రాలేదు అని. బాగా గణిత శాస్త్రజ్ఞుడు తండ్రి. ఆయన ఎక్కడో కష్టపడి ఆఫీసులో పనిచేసి రాత్రి 1 గంటకు వచ్చాడు. పలహారం కూడా వద్దులే బాయ్, ఇవాళ తాగలే, కాస్త పళ్ళరసమి తాగి పడుకుంటాను, చాలా బడలికగా ఉంది, తల పగిలిపోతోంది అన్నాడు. ఏ వాడి కళ్ళలా ఉబ్బున్నాయే, ఏమైంది, కొట్టావా అన్నాడు. నేను కొట్టలేదు, ఒక లెక్క రాలేదు. పోను నువ్వు చేసి పెట్టపోయావా అన్నాడు. నేను చేసి పెట్టడానికి ప్రయత్నించాను, నాకు రాలేదు, మీరైతే చటుక్కుని చేస్తారని. ఇంత ఏడ్చాడా, ఎందుకు అన్నాడు. ఆ లెక్క రేపు చూపించకపోతే వాడికి తరగతి గదిలో అవమానంట. ఇంతకాలం ఇంత బాగా 100కి 100 తెచ్చుకున్న వాడివి నువ్వు ఈ లెక్క చేయలేకపోయావా అని అంటే అవమానం కదా అని ఏడుస్తూ పడుకున్నాడు. అంటే ఇంత తల పగిలిపోతున్న తండ్రి ఏదా లెక్క ఇలా పట్రా అని తాను చేసేసి ఒక కాగితం మీద అక్కడ పెట్టి రేపు వాడిని లేవగానే ఎక్కించేసుకోమను అని పడుకున్నట్టుగా నిద్రపోతున్నటువంటి అర్జునుణ్ణి నిద్ర లేపకుండా కలలో తనతో కైలాసానికి తీసుకెళ్ళి శంకర దర్శనం చేయించి పాశుపతాస్త్ర సిద్ధిని, మంత్రసిద్ధిని అర్జునుడికి కలిగేటట్టుగా చేసి వెనక్కి తీసుకొచ్చాడు. అవతల దారుకుడితో రహస్యంగా రథాన్ని సిద్ధం చేయించాడు. మరునాడు తెల్లవారింది. ధర్మరాజు గారిని స్తోత్రములతో నిద్రలేపారు, స్నానం చేశాడు, యుద్ధానికి సిద్ధపడ్డాడు. కృష్ణార్జునుడు సిద్ధపడ్డారు. ధర్మరాజు గారికి నమస్కారం చేసి బయలుదేరుతాడు. అందుకని ధర్మరాజు గారికి నమస్కారం చేయడానికి వెళ్ళారు. వెళ్ళి మాట్లాడిన తర్వాత తప్పకుండా నీకు విజయం కలగాలని ధర్మరాజు గారు ఆశీర్వచనం చేశాడు. ఆశీర్వచనం చేసిన తర్వాత యుద్ధభూమికి బయలుదేరబోతూ ఆగి ధర్మరాజు గారు అన్నారు, అర్జునుడు అన్నాడు, అన్నయ్య ఒక ఆశ్చర్యకరమైన కల వచ్చిందన్నయ్య రాత్రి. అది కలలా లేదన్నయ్య, నేను యథార్థంగా చూసినట్టే ఉందన్నయ్య అన్నాడు.
ఏమిట్రా కళ అన్నాడు ధర్మరాజు. ఈ కళ అంతా చెప్పాడు. చెప్పి కృష్ణుడితోటే వెళ్ళాను, అవన్నీ చూశానన్నట్టే అనుభూతి ఉంది, కానీ నేను వెళ్ళలేదు, కళ. కృష్ణుడు అవును కళే అని నవ్వు నవ్వాడు. ఆయనకి తెలుసు పాపం ఎంత క్లేశపడుతున్నాడో ఆ సైంధవ వధ కోసం. పైకి శల్యుళ్ళో ఓ మాట, దిక్కుమాలిన ప్రతిజ్ఞలు నువ్వు ఎవడ చేయమన్నాడు అంటే తను ఆ శల్యుడైపోడు. ఎంత కడుపులో పెట్టుకు కాసుకుంటున్నాడో చూడండి. అది పెద్దరికం అంటే, అది రావాలి మనిషికి. కాబట్టి ఇప్పుడు యుద్ధానికి బయలుదేరారు. అటు ద్రోణాచార్యుల వారు తక్కువ తిన్నాడా? ఆయన అద్భుతమైనటువంటి శకట వ్యూహాన్ని పన్నాడు. శకట వ్యూహం మధ్యలో పద్మవ్యూహాన్ని పన్నాడు. ఆ పద్మవ్యూహం మధ్యలో సూచీ వ్యూహాన్ని పన్నాడు. ఈ సూచీ వ్యూహాన్ని సైనిక ముఖం వరకు పన్నాడు. ఇటు ఒకే రోజు శకట వ్యూహంలో, పద్మవ్యూహంలో సూచీ వ్యూహం. ఇప్పుడు దీని ముఖం దగ్గర తనని దాటితేనే లోపలికి వెళ్ళడం. తానే చతురంగ బలాలతో ఎదురు నిలబడ్డాడు. ఈ సైంధవుణ్ణి మధ్యలో నిలబెట్టలేదు, చిట్ట చివరికి నిలబెట్టాడు. చిట్ట చివరికి నిలబెట్టి ఆయన చుట్టూ కూడా వీరులందరినీ కాపుంచాడు. మీరెవరూ యుద్ధానికి రావక్కర్లేదు, మీరందరు ఇక్కడే ఉండాలి. ఎందుకనంటే చిట్ట చివరి వేళకి ఒకవేళ వచ్చినా సైంధవుడు దొరకకూడదు, మీరు తిరగబడి యుద్ధం చేసేయాలి, సమయం అయిపోతుంది. కాబట్టి చూడండి, ఇంకా 2 balls left 8 runs రిక్వైర్డ్ అంటే క్లోజ్ ఫీల్డింగ్ అంటారు చూసారా? అలా ఎవరి వ్యూహరచన వాళ్ళది. అందుకని మీరందరూ జాగ్రత్తగా ఉండి, భూరిశ్రవుడు, కర్ణుడు, శల్యుడు, అశ్వత్థామ, వృషసేనుడు, కృపాచార్యుడు, ఇంతమంది సైంధవుడికి చుట్టూ నిలబడి ఉండాలి. అంటే ఒకవేళ సైంధవుడి దగ్గరికి వచ్చేసిన గురిపెట్టి బాణం వేయడానికి అవకాశం ఉండకూడదు, మీరందరూ కుప్పించేయాలి. మిమ్మల్ని అందరినీ పడగొడితే కదా అసలు మీ దాకా రావడానికి అవకాశం ఇవ్వను. ఎందుకో తెలుసా? ముందు నేను ఉంటాను, దుర్యోధనుడు ఉంటాడు, ఇతర వీరులు ఉంటారు. ఇది కాక మీ ముందు 14,000 ఏనుగులు నిలబడి ఉంటాయి. అవి కాక 60,000 రథములతో వీరులు నిలబడి ఉంటారు. వాళ్ళు కాక 1,00,000 గుర్రముల మీద యోధులు నిలబడతారు. ఇది కాక 10 లక్షల కాల్బలం చుట్టుముట్టి ఉంటుంది. 10 లక్షల మంది సైనికులు వలయాకారంగా నిలబడి ఉంటారు. దాని మధ్యలో భూరిశ్రవుడు, కర్ణుడు, శల్యుడు, అశ్వత్థామ, వృషసేనుడు, కృపాచార్యుడు ఉంటారు. వాళ్ళ మధ్యలో సైంధవుడు నిలబడి ఉంటాడు. వాడు ధనస్సు బాణం పట్టుకుంటాడు, అవసరమైతే ఒకటి వేయడానికి. ఏమో చిట్ట చివర ఎవరు చెప్పగలరు? ఆఖరి బంతి ఏమైనా చెయ్యొచ్చు. అందుకని వాడు ధనస్సు బాణం పట్టుకుంటాడు. ముందు నేనుంటాను, నన్ను దాటడు ఫల్గుణుడు. దుర్యోధన సంతోషంగా ఉండు అన్నాడు. యుద్ధం ప్రారంభమైంది. పాంచజన్యం పూరించారు, దేవదత్తం పూరించారు. అర్జునుడికే ఒకటే నమ్మకం, కృష్ణ నువ్వు ఉన్నావు కదా, అర్జున నీకేం బెంగ, ఎందుకు బెంగ, నువ్వు ఉండగా కృష్ణ, నేను బెంగ పెట్టుకోవడం ఏంటి, నువ్వు పెట్టుకోవాలి, పెట్టుకుంటే నాకెందుకు. భగవంతుడిని నమ్ముకున్నవాడు అలా ఉంటాడు, భగవంతుడు వీడి గురించి బెంగ పెట్టుకుంటాడు. అది విచిత్రం. యుద్ధానికి బయలుదేరారు. ద్రోణాచార్యుల వారు చాలాసేపు నిలబెట్టేశాడు. నిజానికి ఆ రోజు యథార్థంగా చెప్పాలంటే, ఇప్పుడు నేను ఆ యుద్ధాన్నంతటినీ వర్ణించడం అవసరం కాదు కదా, అది నేను ఏ ద్రోణాచార్యుల వారి గురించి చెప్తున్నప్పుడో చెప్పవలసి ఉంటుంది. అర్జునుడి ప్రౌఢిమ కన్నా కృష్ణుడి యొక్క సారథ్య ప్రతిభ వల్ల లోపలికెళ్ళగలిగారు. మొత్తానికి వ్యూహాన్ని భేదించి లోపలికెళ్ళారు. లోపలికి వెళ్ళినా ఆ రోజు జరిగినటువంటి యుద్ధం ఎంత దారుణమైన యుద్ధం అంటే, అర్జునుడి యొక్క రథానికి కట్టినటువంటి గుర్రములు సామాన్యమైనవి కావు, అగ్నిదత్తములు. అటువంటి గుర్రములు బడలిపోయాయి. అవి నీళ్లు తాగి నీటి చేత ఒళ్ళంతా తడిపితే తప్ప అవి మళ్ళీ యుద్ధానికి పరిగెత్తలేవు. అర్జున గుర్రములు బాగా బడలిపోయాయి. వాటిని తడపడానికి నీళ్లు లేకపోవచ్చు, కానీ ఉలవలతో కొంత దాణా పెట్టాలి, నీళ్లు పట్టాలి. నీరెక్కడైనా దొరికేటట్టు చేయగలవా అన్నాడు కృష్ణుడు. అంటే ఉత్సాహాన్ని పరిశీలించాడు. ఎలా ఉన్నాడో చూద్దాం, మరి ద్రోణుణ్ణి దాటేటప్పటికే సమయం పట్టేసింది కదా, బావా బెంగపెట్టుకోకు అని దివ్యాస్త్ర ప్రయోగం చేసి వెంటనే అక్కడో సరోవరాన్ని ఏర్పాటు చేశాడు. రథాన్ని ఆపి గుర్రాల్ని విప్పి వాటికి దాణా పెట్టి నీళ్లు పట్టి ఒళ్ళంతా కడిగి, కృష్ణుడు ఎవరి కోసం, ఏమి కర్మ అండి పరిపూర్ణావతారానికి. ఒక సారథి అర్జునుడు అక్కడ నిలబడితే గుర్రాలిప్పుకుని నీళ్లు పట్టి దాణా పెట్టుకుని వాటికి నీళ్లు పోసి వాటిని సముదాయించి ఒళ్ళు తుడిచి మళ్ళీ కట్టి బావా ఎక్కని తానెక్కి ఎవరి కోసం అండి ఆ కష్టం. అంటే
భగవంతుణ్ణి నమ్మి ఉండగలగాలి, కానీ మన కోసం ఆయన దిగినంతగా ఎవ్వరూ దిగి రాలేరు. నిరూపణమైంది భారతంలో. వాటికి నీళ్లు పట్టి దాణా పెట్టి కట్టి మళ్ళీ రథం ఎక్కించి యుద్ధం ప్రారంభమైంది. రివీర భయంకరుడై యుద్ధం చేస్తున్నాడు అర్జునుడు. దుర్యోధనుడికి ఎక్కడ లేని కోపం వచ్చింది. ద్రోణాచార్యుల వారి దగ్గరికి వెళ్ళాడు. మీరు ఇవాళ నన్ను మన్నించవలసి ఉంటుంది, నేను సమయం దాటినా కూడా. కాబట్టి ద్రోణాచార్యుల వారి దగ్గరికి దుర్యోధనుడు పరిగెత్తుకెళ్ళాడు. మీరు వ్యూహానికి ప్రారంభంలోనే ఉండి కూడా ఆపకుండా వదిలిపెట్టేశారు అర్జునుణ్ణి. హరివీర భయంకరుడై చొచ్చుకొచ్చేస్తున్నాడు. ఎలా ఆపగలను నేనని అడిగాడు. వెంటనే ద్రోణాచార్యుల వారు అన్నారు, నేను వెనక్కొచ్చి అర్జునుణ్ణి అటకాయించగలను, కానీ నేను కాని లోపలికి వచ్చేసానా మొత్తం పాండవ సైన్యాల లోపలికి వచ్చేస్తాయి. వచ్చేస్తే అర్జునుడికి ఆసరా దొరుకుతుంది. అర్జునుడిని ఒకడిగా ఉంచాలంటే, మిగిలిన సైన్యాన్ని అటకాయించాలంటే నేను ఇక్కడ ఉండాలి. కృష్ణసారథ్య ప్రతిభ అర్జునుడు దాటిపోయాడు. కానివ్వండి, మీరు అడ్డుకోండి అర్జునుడిని, లోపల దాకా సైంధవుడి దాకా వెళ్ళనివ్వకండి అన్నాడు. ఎలా అడ్డుకోను? ఆయన యొక్క ప్రతాపం ముందు నేను ఎక్కడ నిలబడగలను అన్నాడు. నువ్వేమి బెంగపెట్టుకోకు. ఒకప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు ఇంద్రుడికి అనుగ్రహించి ఒక దివ్యమైనటువంటి మంత్రముల యొక్క శక్తిని నింపగలిగిన కవచ విద్యనిచ్చాడు. అది ఇంద్రుడు అంగిరసుడికి ఉపదేశం చేశాడు. అంగిరసుడు బృహస్పతికి ఉపదేశం చేశాడు. బృహస్పతి అగ్నివైశ్యుడికి ఉపదేశం చేశాడు. అగ్నివైశ్యుడు నాకు ఉపదేశం చేశాడు. నా దగ్గర ఆ శక్తి ఉంది. నేను ఆ మంత్రముల చేత ఈ కవచాన్నంతటినీ కూడా నింపేస్తాను. ఇదిగో ఈ బంగారు కవచం ఇస్తున్నాను, ఇది కట్టుకో. అర్జునుడు గాంధీవానికి తొడిగి బాణములు విడిచిపెట్టినా కూడా నిన్ను చెనకవు. ఇప్పుడు యుద్ధం చెయ్యి అన్నాడు. దుర్యోధనుడు ఆ కవచాన్ని ధరించి అర్జునుడి మీదకి యుద్ధానికి వచ్చాడు. అర్జునుడు గాంధీవానికి బాణములు సంధించి పుంఖానుపుంఖలంగా విడిచిపెడుతున్నా సరే నిరుపయోగములై పడిపోతున్నాయి. ఆశ్చర్యపోయాడు అర్జునుడు. ఏమిటి దుర్యోధనుడిని దాటలేకపోతున్నాం, ఇంత గొప్ప యుద్ధం చేసేస్తా, కావలసింది సమయం అయిపోవాలి, ఇంత గొప్ప యుద్ధం ఎందుకు చేస్తున్నాడు అన్నాడు. అంటే కృష్ణుడు అన్నాడు, నీ పిడికిలి వంక చూసుకున్నావా? అసలు పూర్వపు శక్తి ఉందా? వెయ్యగలుగుతున్నావా బాణాలు వెయ్యవలసిన దిశకి? ఎందుకు నీకు తడబాటు వస్తోంది? అమాయకమైన జంతువులా నేను, గురులు తప్పి నువ్వు తయారయ్యావా ఏమి? పరిశీలించుకో అన్నాడు. అంటే ఉత్సాహాన్ని రేకెత్తించాడు. అప్పుడు అర్జునుడు అన్నాడు, ఓ నా దోషం కాదు, ఆ కవచంలో ఉంది తేడా. బహుశः మా గురువు గారు ఇచ్చి ఉంటారు. ఒక్క గురువు గారికి తప్ప ఇటువంటి శక్తులు అన్యులకు సాధ్యం కాదు. ఇది మంత్రపూరితం ఈ కవచం. ఈ కవచాన్ని 3 లోకాల్లో ఉన్న వాళ్ళు భేదించలేరు. ఈ కవచాన్ని భేదించగలిగినటువంటి బాణములు నా దగ్గర ఉపదేశం అయి ఉన్నాయి, అస్త్రం. దాన్ని ప్రయోగించి ఆ కవచాన్ని భేదిస్తానని ప్రయోగించాడు. ఇది గురుపుత్రుడు అశ్వత్థామ కనిపెట్టాడు. కనిపెట్టి ఆయన వేసిన అస్త్రాన్ని వమ్ము చేశాడు. దుర్యోధనుడు ఇంత గొప్ప కవచం గురువుగారు ఇచ్చారు, నిజానికి ఆపేయగలడు ఆ రోజున అర్జునుడిని. కానీ అర్జునుడి మీదకి యుద్ధానికి వెళ్ళడంలో అర్జునుడు ఏం చేశాడంటే ఒక తెలివైన మార్గాన్ని ఎంచుకున్నాడు. కవచం మీద కొట్టి ఉపయోగం లేదు. రథాన్ని గుర్రాల్ని ఒక్కసారే పడగొట్టి నేల మీద పడబోతున్నటువంటి దుర్యోధనుడి యొక్క అరిచేతులన్నీ బాణముల చేత కుప్పించేశాడు. ఆ అరిచేతులన్నీ నెత్తురుడిపోయి, ఏమి గురువుగారు ఏదో మంత్రం అన్నాడు, కవచం అన్నాడు, ఇచ్చాడు, ఏమిటి ఇలా కొట్టేశాడు, అరిచేతులన్నీ నిప్పెట్టేస్తున్నాయి, ఇలా బాణాలు కొట్టాడు, ఎందుకు పనికి వచ్చింది నాకు ఈ దిక్కుమాల కవచం అని ఆ కవచం అవతల బారేసి ఇంకో కవచం కట్టుకున్నాడు. అలా కట్టుకోగానే శక్తి పోయింది. నిగ్రహించాడు అర్జునుడు. ఆపి లోపలికి వెళ్ళాడు. భయంకరమైన యుద్ధం జరుగుతోంది. అసలు సైంధవుడి దాకా ప్రవేశించడం కష్టమైపోయింది. సూర్యాస్తమయం అయిపోతోంది. దిగిపోయాడు సూర్యభగవానుడు. ఇంకా ఎర్రటి కాంతులు వచ్చేస్తున్నాయి. అసలు ఆ స్థితిలో ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. అటువంటప్పుడు ఇక ఆఖరణ కొద్ది నిమిషములు మాత్రమే మిగిలి ఉంది. ఎట్టకేలకి ఇంతమందిని అసలు ఆగకుండా బాణములు 2 చేతులతో ప్రయోగిస్తూ పడగొడుతూ కృష్ణ సారథ్య ప్రౌఢిమ చేత సైంధవుడు ఉన్నటువంటి వలయం దగ్గరికి వెళ్ళి సైంధవుడి మీద బాణప్రయోగం మొదలుపెట్టాడు. సైంధవుడు బాణాలు వేస్తున్నాడు. సైంధవుడు ఎక్కడ దొరికిపోతాడోనని మొత్తం ఈ ఎవరెవరిని ద్రోణాచార్యులు వారు కాపుంచాడో ఆ కర్ణుడు, అశ్వత్థామ, కృపాచార్యుడు, బాహ్లికుడు అందరూ ఒక కుమ్మడి బాణాలు వేసేశారు అర్జునుడి మీద. ఆయనకి అసలు సైంధవుడి వైపు గురిపెట్టడానికి ఇంకా అవకాశం దొరకల. కానీ వీళ్లతో యుద్ధం చేస్తే సూర్యాస్తమయం అయిపోతుంది. దిగిపోతున్నాడు భానుడు.
ఏదో కొద్ది నిమిషముల వ్యవధి ఉందంతే. ఇంకా ఎలా దొరుకుతాడు సైంధవుడు? అసలు మళ్ళీ వెళ్ళిపోయాడు ఆ మధ్యలోకి. ఇక గురికి కూడా దొరకట్లేదు. ఇప్పుడు వెంటనే కృష్ణ పరమాత్మ చూశాడు. చూసి అన్నాడు, అర్జున, సైంధవుడు నీకు దొరకడు, అయిపోతోంది సూర్యాస్తమయం. సైంధవుడు దొరకాలంటే ఒకటే ఒక్క ఆలోచన ఉంది. ఏమిటో తెలుసా? ఇనమండలంబు మరవడను నిరించత దమము పండవోత్తమ, అది గృంకిన చందమైన సైంధవుడును కౌరవ యోధులు కడుం ప్రమదమునన్. నేను ఒక మాయాతిమిరాన్ని, నల్లటి మబ్బుని సృష్టిస్తాను. అది సూర్యుడికి అడ్డెడుతుంది. అది అడ్డు వెళ్ళగానే సూర్యాస్తమయం అయిపోయింది, చీకటి పడిపోయిందని పాండవ వీరు, ఈ కౌరవ వీరులందరూ సంతోషంతో పెద్ద పెద్ద హర్షధ్వానాలు చేస్తూ అటువైపు చూస్తారు. అందరూ యుద్ధం మానేసి ప్రాణాలు దక్కాయిరా, బతికేశానని చెప్పి ఈ పిచ్చాడు సైంధవుడు ఏం చేస్తాడంటే రథం ఎక్కి అటు చూస్తాడు. అలా చూడగానే బాణం వేసి కొట్టాయి తలకాయ, మబ్బు తీసేస్తానన్నాడు. అనగానే అలాగా బావా అంటున్నాడు. ఇంకేం లేదు, కొన్ని క్షణములు మిగిలే అంతే. నల్లటి మబ్బు కమ్మించాడు కృష్ణ పరమాత్మ. సూర్యాస్తమయం అయిపోయింది, చీకటి పడిపోయింది, మేమే గెలిచేసాం, అర్జునుడు ప్రతిజ్ఞను నెరవేర్చుకోవాలని అటువంటి వాటికి సిద్ధంగా ఉంటారు ధర్మం కోసం వీళ్ళు. వీళ్ళందరూ పెద్ద పెద్ద అల్లర్లు చేస్తూ సంతోషంతో కేరింతలు కొడుతుంటే సైంధవుడు విన్నాడు. అబ్బా, సూర్యాస్తమయం అయిపోయింది, బతికేశానని రథం ఎక్కి మెడ నిక్కించి అటు చూస్తున్నాడు. కృష్ణుడు అన్నాడు, అడిగో సైంధవుడు వేసేయి బాణం అన్నాడు. అనగానే అతడు కని గంధమాల్యార్చితమై తొన మెరయుచున్న సిత శర ముగ్రోద్ధతినీయ డేగ పులుగును గదిగును క్రియ అది హరించ గ్రక్కున శరమున్. వెంటనే అర్జునుడు తన అక్షయ బాణతోణీరంలో గంధాన్ని రాసి పుష్పాల చేత అక్షతల చేత అర్చన చేయబడి గురి తప్పనటువంటి ఒక భయంకరమైన బాణాన్ని గాంధీవానికి సంధించి విడిచిపెడితే ఎక్కడి నుంచో వచ్చినటువంటి డేగ చిన్న పిట్టనెత్తుకుపోయినట్టుగా సైంధవుడి యొక్క తలని తరిగిసింది. తరిగేయగానే మబ్బు తప్పుకుంది, మళ్ళీ సూర్యోదయం అయింది. ఇంకా ఉంది కాలం, సూర్యాస్తమయం అవ్వలేదు. సూర్యాస్తమయంలో తేడా ఏం చేయలేదు. ఓ నల్ల మబ్బు అడ్డొచ్చింది, అది వాళ్ళు గమనించలేదు. చీకటి పడిపోయింది, అస్తమయం అయిపోయింది అనుకున్నారు. ఇప్పుడు ఆ మబ్బు తప్పింది, కొద్ది క్షణాల వ్యవధి మిగిలింది. అయ్యో ఇంకా అవ్వలేదు సూర్యాస్తమయం, సైంధవుడేడు అన్నారు. ఇంకేం సైంధవుడు? కింద పడిపోయాడు, తలకాయ పైన ఉంది. వెంటనే కృష్ణుడు అన్నాడు, శౌరి పార్థ పార్థ, సైంధవు తల ఇలబడిన నొప్ప అది అభంబునంద నిలువచేయు, ఏను నీకిరింగించదా తెరంగు తెలియనడిన అతడు. పార్థ పార్థ, ఏమి రచనండి నిజంగా. ఆర్తి కలిగినప్పుడు ఒక్కమాట పార్థ అనరు. నాకు ఏదో ఆర్తి కలిగింది అనుకోండి, రే షణ్ముఖ షణ్ముఖ అంటే మా అబ్బాయిని. అలా శౌరి పార్థ పార్థ, అర్జున అర్జున, ఆ తల కింద పడిపోకూడదు, దాన్ని అలాగే పైనే ఆకాశంలో ఆడు బాణాలతో అన్నాడు. అనేటప్పటికీ అదేమిటి కిందెందుకు పడకూడదు అని బాణంతో కొట్టి ముందుకు తీసుకెళ్ళా, బాణంతో కొట్టి వెనక్కి తీసుకురాను, బాణంతో పైకెత్తా, బాణంతో కింద పడయ్యా. ఆకాశంలో బంతులు ఆడుతూ సూర్యాస్తమయం అవ్వలేదుగా. క్రౌర్యంతో వీళ్ళు విజృంభించారు. వీళ్ళ బాణములకు మళ్ళీ ప్రతీకారం చేస్తూ అలాగే ఆడుతున్నాడు. ఆడుతూ ఆడుతూ ఆయన అన్నాడు, ఎందుకయా ఈ సైంధవుడి తల ఎందుకు కింద పడకూడదు కృష్ణ? ఎంతసేపు నేను ఇలా బంతులాడాలి చెప్పన్నాడు. ఆయన అన్నాడు, ఈ తల పొడమింపడని కాతని తొడ మీద వైచున్నది, ఆ పని విఖ్యాతంబగు పాశుపతము చేతనయగుగాక యొంట చెల్లునే మనకున్. నిన్ను కైలాసానికి తీసుకెళ్లి పాశుపత మంత్ర సిద్ధి కల్పించడానికి కారణం అర్జున ఇప్పుడు చెప్తున్నాను. ఈ సైంధవుడు వృద్ధక్షత్రుడు అనబడేటటువంటి ఒక మహావీరుని యొక్క కుమారుడు. ఆయన గొప్ప తపస్సు చేసి వీడిని కన్నాడు. వీడు చిన్నతనంలో తిరుగుతుండగా అశరీరవాణి పలికింది. ఈ పిల్లవాడు యుద్ధం చేస్తున్నప్పుడు, అంటే పెద్దవాడైన తర్వాత యుద్ధం చేస్తున్నప్పుడు యామరపాటులో ఉండగా తల త్రుంచబడుతుంది అని పలికింది అశరీరవాణి. యామరపాటులో ఉండగా అంటే యుద్ధం లేకుండా ఏదో ఇతర విషయం మీద దృష్టి పెట్టి ఉండగా, యామరపాటులో ఉండగా తల తగిలిపోతుందని కదా. అలా నా కొడుకు మరణిస్తాడా? అలా ఎవడైనా చంపితే వాడి తల 100 వ్రక్కలగుగాక అని వృద్ధక్షత్రుడు చెప్పించాడు. ఇప్పుడు ఆ తల కింద పడిపోతే, ఎవరి బాణము వలన తల కింద పడిపోతుందో వాడి తల 100 వక్కలైపోతుంది. ఇప్పుడు వీడి తల కింద పడితే నీ తల పగిలిపోతుంది 100 వక్కల కింద. నీకు తెలియదు ఈ విషయం. సైంధవుడి తల తరుగుతానన్నావు అంతే, తల తరిగి వదిలేసావా నీ తల కూడా పేలిపోతుంది. కాబట్టి అది కింద పడకూడదు, ఆకాశంలో బొత్తులాడమన్నా. ఇప్పుడు అది ఎక్కడ పడాలి అంటే ఎక్కడో శమంతక పంచకంలో కూర్చుని జపం చేసుకుంటున్నాడు వీళ్ళ తండ్రి.
ఏ దుర్మార్గమైన శాపాన్ని లోకానికి ఇచ్చాడో ఇట్లాంటి కొడుకుని కని ఆయన ఒళ్ళోనే ఈ తలపడేటట్టుగా పాశుపతాస్త్రాన్ని ప్రయోగించు. అదొక్కటే ఆ తలపట్టుకెళ్ళి అక్కడ పడేటట్టు చేస్తుంది. జపం చేసుకుంటున్న వాడి ఒళ్ళో ఏదో దబ్బున పడేటప్పటికి ఇలా చూస్తాడు. నెత్తురోడుతూ ఉంది కదా, కొడుకు తల అనుకోడు, చెయ్యి అని ఇలా కింద పడేస్తాడు. ఎవరు తల కింద పడేశాడో వాడి తల వక్కలైపోతుంది. ఉత్తక్షత్రుడి యొక్క తల పగిలిపోతుంది. తండ్రి కొడుకు పోతారు. కాబట్టి మళ్ళీ వాడు పగబట్టకుండా పోతుంది. పాశుపతాస్త్రాన్ని ఇప్పుడు ప్రయోగించు. అది వెళ్ళి ఆ కొడుకు శిరస్సు తండ్రి ఒళ్ళో పడేట్టు చేస్తుంది. వెంటనే పాశుపతాస్త్రాన్ని అభిమంత్రించాడు. బాణము వెంట బాణము, బాణము వెంట బాణము, బాణము వెంట బాణము దాన్ని తోసుకుంటూ శమంతక పంచకానికి తీసుకెళ్లి ఆశ్రమంలో జపంలో ఉన్నటువంటి వృద్ధక్షత్రుడి యొక్క ఒళ్ళో పడేటట్టు కొట్టింది పాశుపతాస్త్రం. చటుక్కున కళ్ళు తెరిచి చూసి చెయ్యి తలని పక్కన పడేశాడు. పక్కన పడైగానే సైంధవుడి తల కింద పడగానే వృద్ధక్షత్రుడి యొక్క తల వ్రక్కలైపోయి ఆయన మరణించాడు. సూర్యాస్తమయం అయిపోయింది. ఏడుస్తూ దుర్యోధనాదులు ఇతర వీరులు మనం సైంధవుణ్ణి దక్కించుకోలేకపోయాం, పాండవులు ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నాడు, అర్జునుడు నెరవేర్చుకున్నాడని చెప్పి ఏడుస్తూ వాళ్ళింటికి వెళ్ళిపోయారు. సంతోషంగా కృష్ణుడితో కలిసి అర్జునుడు వెళ్ళిపోయాడు. అర్జున, ఎంత గొప్ప యుద్ధం చేశావయ్యా ఇవాళ. తిరిగి వెడుతున్నప్పుడు చూడు పీనుగుల పెంటలు, ఎంతమందిని పడగొట్టావయ్యా ఇవాళ నీ గాంధీవంతో అని అర్జునుణ్ణి పొగుడుతూ కృష్ణుడు తీసుకెళ్ళాడు. అది ఆయన గొప్పతనం. ఇద్దరూ వెళ్ళి ధర్మరాజు గారికి నమస్కారం చేశారు. చేస్తే ధర్మరాజుతో కృష్ణుడు అన్నాడు, చూశావా నీ తమ్ముడు ఎంత అరివీర భయంకరుడో, శపథం చేశాడని భయపడ్డావు. సాయంకాలం లోపల సూర్యాస్తమయం లోపల కొట్టేశాడా లేదా సైంధవుణ్ణి అన్నాడు. ధర్మరాజు గారు అన్నాడు, నా తమ్ముడు కొట్టాడో నువ్వు వెనక ఉంటే కొట్టాడో నాకు తెలియదు అనుకోకు కృష్ణ. నువ్వు మా పాలిట దైవం. నువ్వు లేని నాడు మాకు ఈ శుభ పరంపరలు ఎక్కడ దొరుకుతాయని కృష్ణుణ్ణి కీర్తించాడు. కృష్ణార్జునులు ఇద్దరూ ధర్మరాజు గారికి నమస్కారం చేశారు. ఇన్ని మలుపులు తిరిగినటువంటి ఈ సైంధవ వధలో కృష్ణ పరమాత్మ ఒక రాత్రి నిద్ర కూడా వదిలిపెట్టి అర్జునుణ్ణి కైలాసానికి తీసుకెళ్లి మంత్రసిద్ధినిప్పించి శివకేశవ అభేదాన్ని నిరూపణం చేసి అంత గొప్పగా వ్యూహాన్ని భేదించి పాశుపత మంత్రాన్ని స్ఫురణకి తెచ్చి వృద్ధక్షత్రుడి శాపం వల్ల సైంధవుడి తల కింద పడితే ప్రమాదం జరుగుతుందని పాశుపతంతో మళ్ళీ ఆ తల వెళ్ళి తండ్రి ఒళ్ళో పడేటట్టు కొట్టించాడు. కాబట్టి మహానుభావుడు అర్జునుడు బ్రతకగలిగాడు. తనని నమ్ముకున్న వారిని ఎంత కాపాడతాడో, భక్తుల్ని కాపాడడానికి కృష్ణ పరమాత్మ ఎంత కష్టపడతాడో మనం తెలుసుకోవడానికి అద్భుతమైన సాధనం. ఇటువంటి కథ విన్న తర్వాత, ఇంత సంతోషాన్ని పొందిన తరువాత మనం ఆ కృష్ణ పరమాత్మని సేవించకుండా, ఆయన పట్ల భక్తితో నమస్కారం చెయ్యకుండా నిజంగా ఎలా ఉండగలం? అంత గొప్ప గాథ సైంధవ వధ. సైంధవుడు చిన్న పాత్ర, చిన్న మెరుపు అయిన భారతంలో మనుష్యులు నేర్చుకోవలసిన అనేక విషయాలని ప్రబోధించడమే కాకుండా అన్యాపదేశంగా ఆయన అర్జునుడి విషయంలో ఇంత కీలకమైన మలుపులు తిప్పాడు. అందుకే మహాభారతాంతర్గతమైనటువంటి ఈ సైంధవ వధ అంత గొప్పదైంది. మనందరం కూడా కృష్ణ పరమాత్మకి అనేక వేల నమస్కారములు చేస్తూ ఇంత గొప్ప కృష్ణ సౌలభ్యాన్ని మీరందరూ విన్నారు కనుక ఒక 2 రోజుల పాటు సంతోషంగా మీరందరూ ఉత్సవాలు చేసుకోవడానికి అవకాశం ఇస్తూ సెలవు ప్రకటిస్తున్నాను. ప్రవచనానికి సోమవారం మంగళవారం ప్రవచనం ఉండదు. బుధవారం నుంచి మరి ఉత్సవం చేసుకోవద్దు. సైంధవుడు పడిపోయిన తర్వాత, కృష్ణుడు అంత విజయం సాధించిన తర్వాత కూడా రేపు నేను ప్రవచనం చేస్తానన్నాను అనుకోండి, మాకు ఉత్సవం చేసుకునే సమయం ఇవ్వమా అని మళ్ళీ మీరే నా మీద తిరగబడతారు. అందుకని మీరు సంతోషంగా గడపడానికి మీకు సమయాన్ని ఏర్పాటు చేస్తూ మళ్ళీ బుధవారం నాడు కలుసుకున్నప్పుడు ప్రతి మనిషి జీవితంలో తెలుసుకోవలసిన అద్భుతమైన విషయములను ఆవిష్కరించిన మహానుభావుడు. ఎవరి పేరు చెప్తే కృష్ణ పరమాత్మ పరవశించిపోతాడో అటువంటి విదురుడి గురించి చెప్పడాన్ని ప్రారంభం చేస్తాను. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.